హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమా టాలెంట్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము. దీనికోసం మనం ముందుగా కొన్ని వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని, బాయిల్ అయిన వాటర్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. పాలకూర మనకి మగ్గేలోపు మనం ఇలా ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. 3 to 5 minutes తర్వాత పాలకూర చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు దీన్ని మనం తీసుకుని ఇందాక ఐస్ వాటర్ రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి ఆ గ్రీన్ కలర్ అలాగే మెయింటైన్ చేసుకోవడానికి అనమాట, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఇది ఇన్స్టెంట్గా చల్లగా కూడా అయిపోతుంది. ఒక 2 minutes తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇందులోనే మనకు కావలసినంత క్వాంటిటీ పచ్చిమిరపకాయలు, కొంచెము అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనికి మనము వేరే కారం ఏమీ వేయం కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని మిరపకాయలే వేసుకోండి. దాన్ని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేడి చేసిన తర్వాత అందులో మనం షాజీరా, జీలకర్ర, బే లీఫ్, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసాను. తర్వాత పసుపు యాడ్ చేయాలి. వన్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా కలుపుకోవాలి. ఈ టమాటాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా పాలకూర పేస్ట్, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. పాలకూర పేస్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఒక 5 minutes అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా గట్టిగా ఉంది కదా, దీని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కర్రీ మనకి ఒక బాయిల్కి వచ్చిన తర్వాత ఇందులో మనము కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను చెక్క, లవంగా 2 కలిపి పొడి చేసుకుని పెట్టుకుంటాను నేను ఇప్పుడు రెడీమేడ్గా. ఒకవేళ మీ దగ్గర ఉంటే అది వాడుకోండి, లేదంటే దీన్ని మీరు గరం మసాలాతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. జనరల్లీ కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత రెసిపీస్లో వాడుతూ ఉంటారు పన్నీర్ని, కొంతమంది ఇలాగే వాడేస్తూ ఉంటారు. సో ఇలా అయితే ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్ మనకి కర్రీస్లో. మీ చాయిస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. ఇది యాక్చువల్లీ మంచి రిచ్నెస్ ఇస్తుంది కర్రీకి. కానీ ఈ పన్నీర్ చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది కాబట్టి మనం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, ఆ ముక్కలు పీసెస్ విరిగిపోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా. ఫైనల్లీ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మనకందరికీ తెలిసిందే కదా. సో ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటున్నాను నేను. అంతే, మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.